శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాలను మీకు అందరికీ నమస్కారం అండి. సౌందర్యలహరిలో ఈరోజు మనం 9వ శ్లోకానికి వచ్చేసాం. 9వ రోజు ప్రయాణం. ఈ శ్లోకంలో మనకి మన లోపలే ఉండే అమ్మవారి యొక్క రూపం, అమ్మవారు సూక్ష్మతర రూపం. ఈ సౌందర్యలహరిలో 4 రూపాలతో అమ్మవారు ఉంటారు. దీంట్లోనే లలితా సహస్రంలో అట్లే ఉంటారు. స్థూలము అంటే పైనుంచి కింద వరకు అమ్మవారి రూపవర్ణన, అంటే అమ్మవారు పెట్టుకున్న కిరీటం దగ్గర నుంచి కాలి గోరు వరకు వర్ణిస్తారు. అది స్థూల రూపవర్ణన. ఇంకా సూక్ష్మం అంటే మంత్రం, అమ్మవారి యొక్క మంత్రస్వరూపం వర్ణిస్తారు. మళ్ళీ సూక్ష్మతర అనేది మన శరీరంలో అమ్మవారు ఎలా ఉన్నారు అని చెప్పేది సూక్ష్మతర. తర్వాత తమ అనే తత్వం. ఈ తత్వం అనేది ప్రతి శ్లోకంలో కూడా ఉంటుంది. నిన్న కూడా మనం చూసాం. చిదానంద లహరి అన్నప్పుడు మామూలుగా ఉన్న అర్థం వేరే, లోపల అర్థం వేరే. అలాగే అహో పురుషిక అనే దగ్గర తత్వమే చెప్పారు. ప్రతి శ్లోకంలో కూడా తత్వం ఉంటుంది. కాబట్టి ఈ 4 అంశాలు ఈ సౌందర్యలహరిలో ఉంటాయి. ఇప్పుడు మనం ఈ 9వ శ్లోకంలో సూక్ష్మతర, మన శరీరంలో ఉండే అమ్మవారు కుండలిని శక్తిగా ఎలా ఉన్నారు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు ఆది శంకరాచార్యులు గారు. శ్లోకం చూద్దాం. మహీమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భేత్వా కులపదం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే మహీమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భేత్వా కులపదం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. అమ్మవారు మన శరీరంలో కుండలినిగా ఎలా కూర్చో ఉన్నారు? ఆ కుండలిని అంటే వేరే కాదు, మనలో ఉన్న ప్రాణశక్తి. ప్రాణశక్తిగా ఉన్న ఆ తల్లి ఎలా ఉన్నారు మన దేహంలో అంటే, దీనికి మనకు భక్తి మార్గాలు, భగవంతుని చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన 3 మార్గాలు. ఒకటి భక్తి మార్గం. భక్తి మార్గంలో మనం ప్రయాణం చేస్తే ప్రతినిత్యం మనం పూజ చేసుకుంటూ భగవంతుడినే ధ్యానిస్తూ ఆయన గురించే పూజలు లేదా ఆయన గురించి కథలు వినడం, ఆయన యొక్క గాథలు వినడం, ఆయన యొక్క లీలలు వినడం, అలా వింటూ ఆ కీర్తనలు పాడుకుంటూ ఉండడం, ఇలా చేసుకుంటూ ఆ భక్తిలో పారవస్యంలో భగవంతుని చేరుకోవడం భక్తి మార్గం. రెండోది జ్ఞాన మార్గం. ఈ జ్ఞాన మార్గం ఏంటంటే, ఈ దేహము కాదు, ప్రాణాలు కాదు, ఇంద్రియాలు కాదు, ఇది కాదు అది కాదని తేల్చి లాస్ట్కి ఆత్మస్వరూపమే భగవంతు అని జ్ఞానం ద్వారా తెలుసుకుంటే పరమాత్మను చేరుకోవడం జ్ఞాన మార్గం. మూడోది యోగ మార్గం. ఈ యోగ మార్గం అనేది మన శరీరంలో ఉండేది, కానీ దీనికి ఖచ్చితంగా గురువు ఉండాలి. గురువు లేకుండా మాత్రం ఇది చేయడానికి వీల్లేదు. మూడిటికి గురువు ఉండాల్సిందే, కానీ భక్తి మార్గానికన్నా కొంచెం గురువు తక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ జ్ఞాన మార్గానికి గురువు ఉండాల్సిందే. యోగ మార్గానికి అయితే ఖచ్చితంగా గురువు ఉండాలి. గురువు లేకపోతే ఇది బెడిసి కొడుతుంది. కాబట్టి ఈ విద్య ద్వారా వెళ్ళాలి, భగవంతుడు చేరుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా గురువు ఉండాల్సిందే. దీనిలో ఏం చెప్తున్నారంటే, మనలో ఉన్న ప్రాణశక్తే కుండలిని శక్తి అంటారు దాన్ని. ఈ కుండలిని శక్తినే యోగా అంటారు. ఈ యోగా అనే దాన్ని పతంజలి మహర్షి మన భూమి తీసుకొచ్చారు.
ఆయన రచించారు ఈ కుండలిని యోగ ద్వారా ఎలా పరమాత్మను చేరుకోవాలా అనే విషయాన్ని చెప్పారు. దీనికి యోగ ప్రక్రియ అంటారు దీన్ని. ఇది ఎలా అంటే మనము అమ్మ తల్లి కడుపులో ఉన్నప్పుడే, మన గర్భంలో మన బిడ్డ ఉన్నప్పుడే ఆ బిడ్డకు 7వ నెల రాగానే మన తల మీద బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఈ రంధ్రం ద్వారా మన శరీరంలోకి భగవంతుడి యొక్క శక్తి ప్రవేశించి ఆ భగవంతుడి యొక్క శక్తి, ఆ శివశక్తులు ఇద్దరు ప్రవేశించి వాళ్ళ శక్తితో ఏం చేస్తారంటే మన శరీరానికి అంతా శక్తి ఇచ్చేసేసి మన శరీరంలో ప్రాణశక్తిగా వాళ్ళు తిరుగుతూ సుషుమ్న అనే నాడి ద్వారా మన శరీరానికి అంతా శక్తి ప్రసారింపజేస్తూ అమ్మవారు పోయేసి మన మూలాధార చక్రం అంటారు. మూలాధార చక్రంలో 3.5 చుట్టుకొని ఆమె పడగ విప్పిన పాము వలె తన నోటితో తన తోకను కరిచిపెట్టుకొని మన సుషుమ్న నాడిలో ఆమె పడుకొని నిద్రపోతుంటారు. మన శరీరానికంతా శక్తి ఇస్తారు కానీ నిద్రపోతుంటారు. కానీ ఎవరైతే కుంభక, రేచక, పూరక యోగశాస్త్రం ప్రకారంగా ప్రాణాయామం చేస్తే అప్పుడు నిద్రపోతున్న ఆమె నిద్రలేస్తారు. ఎవరో నన్ను పిలుస్తున్నారు అని చెప్పేసి అప్పుడు నిద్రలేచి మనలోనే 6 చక్రాలు ఉంటాయి. మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రం. ఈ 6 చక్రాలు దాటిన తర్వాత సహస్రారం పైన ఉంటుంది. అది పెద్ద పద్మం. ఆ పద్మము సహస్రారం అంటే అనంతమైన రేకులు కలిగి ఉంటుంది ఆ పద్మం. ఈ మూలాధారంలో పడుకున్న అమ్మవారు నిద్రలేచిన తర్వాత ఒక్కొక్క చక్రాన్ని సాధకుడు సాధన చేసే ప్రక్రియను బట్టి, వాడి యొక్క సాధన పటిమను బట్టి ఆ అమ్మవారు ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ వచ్చి ఈ సహస్రారంలో ఉండే అక్కడ స్వామి అక్కడే కూర్చో ఉంటారు, అయ్యవారు అక్కడే కూర్చో ఉంటారు, అమ్మవారు మాత్రం మూలాధార చక్రం చేరుంటారు. అక్కడి నుంచి అమ్మవారు వచ్చి నేరుగా ఈ ఆజ్ఞాచక్రాన్ని ఛేదించుకొని ఈ సహస్రారం చేరి అయ్యవారితో కలిసి కూర్చుంటుంది. అక్కడ కూర్చున్న తర్వాత ఎవరైతే యోగ బలంతో వెళ్ళిన వాళ్ళకి ఆ విధంగా అయిన తర్వాత అదే శివశక్తైక్య రూపిణి. లలితా సహస్రం చెప్తున్న అర్థం అది. శివశక్తైక్య రూపిణి అంటే ఆ శివుడితో ఐక్యం అవుతుంది ఆమె. ఎక్కడి నుంచి? మూలాధార చక్రం నుంచి బయలుదేరిన ఆ సుషుమ్నా నాడి ద్వారా బయలుదేరిన ఆ ప్రాణశక్తిగా ఉన్న ఆ తల్లి ఆమె వచ్చి శివుణ్ణి కలుసుకుంటుంది. ఎక్కడ? మన శరీరంలోనే తల మీద ఉండే సహస్రార పద్మాన్ని చేరుకొని కలుసుకుంటారు. అదే శివశక్తైక్య రూపిణి. ఇంకా అక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళిన వాడికి అంత యోగశక్తి ప్రకారం వెళ్ళి కుండలిని ద్వారా వెళ్ళిన వాడికి ఇక నిత్యం వాడు బతికినంత కాలము ఆ యొక్క శరీరంలో ఆ శివపార్వతులు ఇద్దరు కిందికి పైకి ఆ షట్చక్రాల్లో తిరుగుతూ ఉంటారు. దానివల్ల వాడు అమిత ఆనంద స్థితిని పొందుతాడు. ఆ ప్రపంచంలో ఉంటాడు కానీ వాడి యోగ స్థితిలో ఉండి వాడు పరమాత్మ దగ్గరే ఉండిపోతాడు. అలాంటి స్థితికి వాడు వెళ్ళిపోతాడు. ఇది యోగం ద్వారా జరిగే విషయం. ఇదే మన శరీరంలో జరిగే విషయం. మన శరీరంలో కూడా ఇది శరీరం అంతా మనకు పంచభూతాత్మకమైంది. ఈ శరీరం అంతా పంచభూతాలు విశ్వంలో ఉన్నాయి, మన శరీరంలో కూడా ఉన్నాయి. అంటే బ్రహ్మాండంలో ఏముందో ఈ పిండాండంలో కూడా అదే ఉంది. ఈ పంచభూతాలతో కూడిన ఈ శరీరంలో ఆ పంచభూతాలు వచ్చి ఒక దగ్గర కేంద్ర స్థానంగా ఉన్నాయి, కేంద్ర బిందువులు ఉన్నాయి. వాటన్నింటినీ మనము చక్రాలు అంటాం. అంటే ఒక్కొక్క పంచభూతాలు ఏంటవి? ఆకాశంలో నుంచి వాయువు పుట్టింది, వాయువులో నుంచి అగ్ని పుట్టింది, అగ్నిలో నుంచి నీరు పుట్టింది, నీటిలో నుంచి భూమి పుట్టింది. ఈ 5 ఏ విధంగా బయట ఉన్నాయో మన శరీరంలో కూడా 5 అలాగే ఉన్నాయి. ఆ ఐదింటి కేంద్ర స్థానాన్ని మన యోగ శాస్త్రం ప్రకారం మనకు పతంజలి మహర్షి గారు అందించారు. అందించడమే కాదు, ఆ యోగ సాధన చేసిన వాళ్ళందరూ కూడా ఈ పంచభూతాలని మన శరీరంలో కూడా దర్శించారు. ఆ కేంద్ర స్థానాల్లో ఉండే ఆ చక్రంలో ఉండే ఆ తత్వాన్ని అంతా కూడా వాళ్ళు గ్రహించగలిగారు, దర్శించగలిగారు. కాబట్టి ఇక్కడ మనకు చెప్తున్న విషయము ఆదిశంకరాచార్యులు ఆ విషయం చెప్తున్నారు. యోగ శాస్త్రం ప్రకారంగా మనము ఏ విధంగా
ఈ షట్చక్రాల ద్వారా అమ్మవారిని కదిలించి, ప్రాణశక్తిని కదిలించి ప్రాణాయామం ద్వారా కుంభక, రేచక, పూరక అనేవి చేసి మన శరీరంలోంచి అమ్మవారు లేచి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ ఆ సహస్రారంలో ఉండే ఆ స్వామిని చేరుకుంటుంది అనే విషయాన్ని ఈ 9వ శ్లోకంలో మనకి ఆదిశంకరాచార్య గారు తెలియజేస్తున్నారు. ఒక్కో చక్రంలో ఏ పంచభూతాల్లో ఏ భూతం ఉన్నది, అక్కడ అది దాని యొక్క అక్కడ ఉండే చక్రం పేరేమిటి, ఈ 2 విషయాలు మాత్రమే ఈ శ్లోకంలో చెప్పుకుంటూ వెళ్తున్నారు ఆదిశంకరాచార్య గారు. చూద్దాం. మహీం మూలాధారే, మహి అంటే భూమి, భూతత్వం గలటువంటి శక్తి ఏ చక్రంలో ఉందట? మూలాధార చక్రంలో ఉంది. ఇది మన కింద గుదస్థానంలో ఉంటుంది ఈ మూలాధార చక్రం. అక్కడ అమ్మవారు 3.5 చుట్టుకొని తన పడగ విప్పి తన పడగతో తన నోటితో తన యొక్క తోకను తానే కరిచిపెట్టుకొని పనుకొని నిద్రిస్తూ ఉంటారు. ఎవరైతే కుంభక, రేచక, పూర్వక చేస్తారో వాళ్లకు ఆ మూలాధార చక్రం నుంచి అమ్మవారు పైకి లేచి ఆ పాము పైకి ప్రాకడం మొదలు పెడుతుంది. కాబట్టి మహీం మూలాధారి, అమ్మా మూలాధార చక్రంలో నువ్వు ఎలా ఉన్నావు? భూతత్వంతో కలిసి ఉన్నావు. కమపి, కమ్ అంటే నీరు, కమపి నీటిలో కూడా, మణిపూరే మణిపూర చక్రం, మణిపూర చక్రం లాగా ఉన్నావు. ఇక్కడ మనకు యోగ శాస్త్రం ప్రకారం అయితే ముందు స్వాధిష్టానం చెప్పి తర్వాత మణిపూరకం చెప్పాలి. కానీ ఆదిశంకరాచార్య గారు అలా చెప్పడం లేదు. అంటే ఈయన సాధన చేసిన విధానం మనం చెప్తున్నారు. ఏ విధంగా యోగ సాధన చేసి ఆయన ఆ శివశక్తి ఐక్య రూపిణి ఆ సహస్రాలను దర్శించాడో ఆ ప్రక్రియ ప్రకారం చెప్పుకుంటూ వస్తున్నారు ఒక విషయము. రెండోది వచ్చి పంచభూతాల ప్రకారం చెప్తున్నారు. పంచభూతాలలో కూడా మన భూమి తర్వాత వచ్చేది నీరు. కాబట్టి నీరు జలస్థానంగా మణిపూర చక్రం తీసుకుంటున్నారు ఇక్కడ, అందువల్ల కూడా చెప్తున్నారు. కాబట్టి కామపి మణిపూరే, ఆ నీటి జలతత్వం ఉండే ప్రాంతము ఆ బిందువు ఏదంటే ఆ మణిపూర చక్రం. హుతవహం, హుతవహం అంటే అగ్ని, అగ్ని స్థితం స్వాదిష్టానే, ఆ స్వాదిష్టాన చక్రంలో స్థితం ఉన్నాడు. అగ్నితత్వం అక్కడ ఉన్నది ఆ చక్రంలో. ఏ చక్రంలో? స్వాదిష్టాన చక్రంలో. హృది మరుతమాకాశముపరి, హృదయ స్థానంలో, మన హృదయ స్థానంలో మరుత్ గాలి, గాలి రూపంలో అనాహత చక్రంలో కూర్చో ఉంది అమ్మవారు. ఇక ఆకాశముపరి, ఉపరి పైన, ఈ అనాహత చక్రానికి పైన ఉపరి ఈ విశుద్ధ చక్రంలో అమ్మవారు అక్కడ ఆకాశతత్వంతో కూర్చో ఉన్నారు. అక్కడ ఈ పంచభూతాలు అయిపోయినాయి, 5 కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఆరో చక్రం మన భృకుటి, భ్రూమధ్యే, మన కనుబొమల మధ్య భాగం. భ్రూమధ్యే మనోపి, మనోపి భ్రూమధ్యే, మన మనస్సు ఆజ్ఞాచక్రం. ఆ ఆజ్ఞాచక్రం దగ్గర ఇక్కడ కూర్చో ఉంది అమ్మవారు ఆజ్ఞాచక్రంలో. సకలమపి భిత్వా కులపదం, ఈ విధంగా ఈ 6 చక్రాలు దాటుకుంటూ వచ్చి ఇది ఛేదించుకొని, ఈ కులాన్ని ఛేదించుకొని, దీన్ని అకులం అంటారు. ఇక్కడ దాకా ఉండేదాన్ని కులం అంటారు. ఆజ్ఞాచక్రం వరకు ఉండేదాన్ని కులం అంటారు, పైన ఉండేదాన్ని అకులం అంటారు. ఈ కులాన్ని ఛేదించుకొని అమ్మవారి పైన అకులానికి చేరుకుంటారు. సహస్రారే పద్మే, ఆ పైన ఉండే ఆ సహస్రార పద్మంలో, అనంతమైన రేకులు గల ఆ పద్మంలో, సహరహసి పత్యా విహరసే, అక్కడ ఎవరుంటారు? స్వామి కూర్చో ఉంటారు, శివుడు కూర్చో ఉంటాడు. శక్తి బయలుదేరి అక్కడికి వెళ్ళింది, అక్కడ శివుడు కూర్చో ఉంటాడు. కూర్చో అంటే ఏం చేస్తుంది? సహా ఎవరితో కలిసి? పత్తో కలిసి, తన భర్తతో కలిసి, రహసి రహస్యంగా, విహరసే అమ్మవారు విహరిస్తారు. ఈ విధంగా మన మూలాధార చక్రం నుంచి దాటుకుంటూ 6 చక్రాలు దాటుకొని ఛేదించుకొని ఈ సహస్రాలను చేరుకున్న అమ్మవారు అక్కడ తన భర్తతో కలిసి విహరిస్తూ ఉంటారు. ఇలా యోగ సాధన చేసేవాడికి వాడు ఈ దృశ్యాన్ని దర్శించగలుగుతాడు. తనలోనే అమ్మవారు బయలుదేరడం కానీ,
అమ్మవారు ఒక్కొక్క చక్రాన్ని దాటుకోవడం కానీ, అక్కడి నుంచి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటుంటే ఒక్కొక్క ఫలితాన్ని పొందుతుంటాడు, వాడు అనుభూతి చెందుతుంటాడు. ఒక్కో దాంట్లో ఒక్కొక్క అనుభూతి వస్తుంది. అటువంటి అనుభూతులన్నీ కూడా వాడు పొందుతాడు. ఆ సాధకుడు ఎవరైతే ఉంటాడో ఆ కుంభక, రేచక, పూరక చేసి అమ్మవారు నిద్ర లేపి ఆ నిద్రపోతున్న ఆ తల్లిని లేపిన తర్వాత వాడికి ఒక్కొక్క చక్రాన్ని దాటుతుంటే అనేక అనుభూతులు కలుగుతాయి. వాడికి అనేక శబ్దాలు, మంచి మంచి శబ్దాలు, వీణానాదం ఒక పక్క, మురళీగానం ఒక పక్క, అటువంటి శబ్దాలు, గంటల శబ్దం అన్నీ వినపడతాయి వాడికి. ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క శబ్దం వినపడుతుంది. ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క అనుభూతి చెందుతాడు. మనకు మూలాధార చక్రంలో దాటిన వాడికి వాడు గొప్ప విషయం ఏంటంటే ఈ షట్చక్రాల వల్ల వాడికి అష్టసిద్ధులు వస్తాయి. అష్టసిద్ధులు రావడం వల్ల ఏమైపోతుంది, వాడి శరీరమే ఒక ఆయుధంగా తయారవుతుంది. ఈ శరీరం ఆయుధం కావడం వల్ల వాడు ఏమైనా చేయగలుగుతాడు. కాబట్టి ఏం చేస్తాడు, మా మూలాధార చక్రం దాటంగానే వాడు గోడల్లో కూడా దూరిపోగలుగుతాడు. మనం ఒక గోడ అడ్డం వస్తే మనం పక్క గోడని ఛేదించుకోమని లోపలికి పోలేము, గోడ అలాగే ఉంటుంది, దాంట్లోంచి దూరం వెళ్ళిపోతాడు. అంటే అంత సూక్ష్మమైన శరీరం వాడికి వచ్చేస్తుంది. వాడి శరీరమే కానీ వాడు గోడలోంచి వెళ్ళిపోతాడు. ఇది మనకు ఆదిశంకరాచార్యులు చేసి చూపించారు కూడా. ఆయన ఈ యొక్క మూలాధార చక్రం దాటంగానే ఆయన ఏమయ్యాడు, అక్కడ మంత్రమిశ్రుడు వచ్చి పితృకార్యం చేస్తూ ఉంటే వాళ్ళు తలుపులు వేసేసి లోపల చేస్తూ ఉంటాడు ఆయన. అక్కడికి వ్యాసుడు వాళ్ళు వచ్చి ఉంటారు భోజనానికి. అప్పుడు ఈ ఆదిశంకరాచార్యుడు ఆయనతో వాదించడం కోసం వెళ్తే వాళ్ళు తలుపులు వేసి ఉంటారు, తీరు. ఆయన తలుపు తట్టడం కూడా తట్టడు, ఎందుకంటే తెలుసు లోపల వాళ్ళు తద్దినం పెడుతున్నారు తెలుసు. అందుకని ఏం చేస్తాడు, ఆయన ఆ గోడలోంచి దూరం వెళ్ళిపోతాడు. అంటే మూలాధార చక్రం దాటిన ఆ స్థితి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక ఆశ్చర్యపోతాడు, ఎట్లా వచ్చావు నువ్వు అంటాడు. నాకేముంది సిద్ధులు ఉన్నాయి కదా అంటే చెప్తాడు. అట్లా వెళ్ళి ఆయన ఆ తద్దినానికి బొత్తగా కూర్చుంటాడు. సన్యాసి కాబట్టి పనికిరాడు కాబట్టి మీరేం తింటారంటే నాకు వాదన భోజనం పెట్టమంటాడు. అలా కాబట్టి ఆ శక్తి మూలాధార చక్రం దాటిన వాడికి ఆ శక్తి వస్తుంది. ఇంకా మణిపూరక చక్రం దాటిన వాడికి నీటి మీద తేలే శక్తి వస్తుంది, నీటి మీద నడిచే శక్తి వస్తుంది. అలాగే స్వాధిష్టాన చక్రం దాటిన వాడికి అగ్నిలో నడిచే శక్తి వస్తుంది. అంటే పంచభూతాలను వాడు కంట్రోల్ చేయగలుగుతారు, వాడి స్వాధీనం అయిపోతాయి. అది అక్కడ చెప్తున్న విషయం. అలాగే అనాహత చక్రంలో దాటిన వాడికి ఆ వాయు శక్తిని తట్టుకునే శక్తి వస్తుంది, వాయువులో కూడా నడిచే శక్తి వాడికి వస్తుంది. ఇంకా ఆకాశంలో విశుద్ధి చక్రం దాటిన వాడికి ఆకాశ గమనం, ఆకాశంలో ప్రయాణం చేసే శక్తి వాడికి వస్తుంది. ఇంకా ఆజ్ఞాచక్రంలో అయితే ఆజ్ఞాచక్రమే చాలా గొప్పది, అన్నిటికన్నా గొప్పది అది. మిగతా అన్నింటికీ చక్రాల కన్నా గొప్ప చక్రం ఈ మనశ్చక్రం. ఈ మనశ్చక్రాన్ని దాటిన తర్వాత సులభంగా సహస్రాలను చేరుకుంటాడు. కానీ అక్కడ దాకా రావడం చాలా కష్టం. ఎందువల్ల ఇక్కడ జ్ఞానం చాలా ఉండాలి. ఈ మనశ్చక్రం దాటాలంటే జ్ఞానం ఎక్కువ రావాలి. ఆ జ్ఞాన స్థితి సంపాదిస్తారు. యోగశాస్త్రం ప్రకారం వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా సంపాదిస్తారు. సంపాదించి ఆజ్ఞాచక్రాన్ని కూడా దాటి సహస్రాలను చేరుకుంటారు. చేరుకున్న తర్వాత వాళ్ళకి ఇంకా ఆనందం తప్ప ప్రపంచ విషయాలు ఇంకేమీ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ కేవలం పరమాత్మ గురించి ఆలోచిస్తూ ఆ పరమాత్మ ధ్యాసలోనే ఉండిపోతారు. అంత గొప్ప స్థితికి వెళ్ళిపోతారు. కాబట్టి ఆదిశంకరాచార్యులు గారు ఈ యొక్క 9వ శ్లోకంలో సూక్ష్మతర రూపమైన అమ్మవారిని ఈ విధంగా ఈ శ్లోకంలో మనకు వర్ణించి చూపించారు ఆదిశంకరాచార్యులు. మహీ మూలాధారే, మూలాధార చక్రంలో భూతత్వంతో కూర్చో ఉన్న ఓ అమ్మ, కమపి మణిపూరే, కమ్ అంటే నీరు, కమపి నీటిలో మణిపూరక చక్రం దగ్గర కూర్చున్న ఓ తల్లి నీటి తత్వంతో, హుతవహం స్థితం స్వాదిష్టానే, హుతవహం అగ్ని రూపంలో, స్థితం స్థిరంగా కూర్చున్నావు ఆ స్వాదిష్టాన చక్రంలో. హృది మారుత, హృది నా హృదయ స్థానంలో ఆ అనాహత చక్రంలో గాలి రూపంలో కూర్చోనో తల్లి. ఆకాశము పరి, పైన విశుద్ధి చక్రంలో ఆకాశతత్వంతో కూర్చో ఉన్నావు పైన. మనోపి భ్రూ మధ్యే, నా కనుబొమ్మల మధ్య భాగంలో
మనస్తత్వంతో కూర్చో ఉన్న ఓ తల్లి, సకలమపి భేత్వా కులపథం, ఆ సుషుమ్నా నాడి ద్వారా ఈ కులపథం దాటుకుంటూ వచ్చి నువ్వేం చేస్తావు, 6 చక్రాలు దాటుకుంటూ వచ్చి భేదించుకొని వచ్చి సహస్రారే పద్మే, ఈ పైన ఉన్న శిరస్సు పైన ఉన్నటువంటి ఆ సహస్రాల పద్మాన్ని చేరుకుంటావు. చేరుకొని సహరహసి పత్య నీ భర్త అయినటువంటి ఆ శివుడితో కలిసి రహస్యంగా విహరిస్తావమ్మా. విహరించినప్పుడు అందుకనే బతికుండంగానే జీవన్ముక్తులు అయిపోతారు యోగ సాధన చేసిన వాళ్ళంతా. కాబట్టి ఈ విధంగా పరమాత్మను చేరుకునే విధానం మనలోనే ఉంది. ఆ తల్లిదండ్రులు ఇద్దరిని మనం చేరుకునే భాగ్యం ఎక్కడుందంటే మన శరీరంలోనే ఈ కుండలిని శక్తి రూపంగా కూర్చో ఉంది అమ్మవారు అనే విషయాన్ని ఆదిశంకరాచార్యులు గారు మనకు ఈ శ్లోకం ద్వారా, ఈ సౌందర్య లహరిలో 9వ శ్లోకం ద్వారా మనకు ఈరోజు తెలియజేశారు.